ఏంటంటే సెకండ్ చెప్పాను కదా టాపిక్ మీద 3 to 4 ప్రాబ్లమ్స్ కన్నా ఎక్కువ ఏమీ లేవు. సెకండ్ ప్రాబ్లం అంటే సెకండ్ కండిషన్ అంటే మల్టిప్లికేషన్ బై టీ చెప్పాను కదా నేను. ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెరివేటివ్ మీద, మల్టిప్లికేషన్ బై టీ మీద, నెక్స్ట్ డివిజన్ బై టీ మీద, తర్వాత ఇంటిగ్రల్ మీద. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి మల్టిప్లికేషన్ బై టీ. ఫస్ట్ ఫార్ములాస్, మళ్ళీ మీకు ఫార్ములాస్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ ఈజీగా. బై టీ ఏంటంటే మనం థీరం ప్రకారం ఇచ్చింది ఇందాక మీకు లాప్లాస్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1/t అలా మీకు లాప్లాస్ అన్నది కండిషన్ అయితే దాన్ని మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఇంటూ టీ అనమాట. ఇచ్చిన ఫంక్షన్ ఇంటూ టీతోనైతే ఆ టీ పవర్ ఎంత ఉంటే ఆ ఫార్ములా అప్లై చేయాలి. ఒకవేళ 1 ఉంది అనుకోండి, ఒకటే టైం డెరివేటివ్ చేయాలి. ఒకవేళ n = 2 అనుకోండి, 2 times డెరివేటివ్ చేయాలి. n = 3 ఉంటే 3 times. ఈ f of p మీకు ఇచ్చిన కండిషన్ వాళ్ళు ఇక్కడ పెట్టి దాన్ని డెరివేటివ్ చేస్తున్నారు. ఒక ప్రాబ్లం చేస్తే క్లియర్ అవుతుంది. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అనుకుంటా, ఆ థీరానికి దీనికి చాలా తేడా ఉంది. టీతో మల్టిప్లై అవడం అనేది ఇక్కడ టీ ఎఫ్ ఆఫ్ టీతో అవుతుంది, అది మీకు ఈ పవర్తో అవుతుంది అనుకుంటా. చాలా మట్టికి తేడా ఉంటుంది, అది ఇది డిఫరెన్స్ అనమాట. సో ఇది నెక్స్ట్ థీరమ్స్. ఇది మీ ఇప్పుడు ఇది మీరు ఇందాక చేసింది, ఇప్పుడు ఇది యూజ్ చేయాలి. ఇవి మీకు ఆల్రెడీ తెలిసినవి, మళ్ళీ మీకు ఉండాలి, ఇవి ఎక్కువ యూజ్ అయితే ఇవే రాసాను. చూడండి, u/v ఫార్ములా, v × ux × v², ఇది u/v ఫార్ములా. u × v f of x గా రాసాను, టెన్షన్ పడకండి. d/dx of 1/x నాన్న, మనం f of x అంటే f of t కన్సిడర్ చేసామని ఫంక్షన్ లో రాసి పెట్టాను. d/dx of 1/x అంటే ఏంట్రా, -1/x² × d/dx of x. సో ఇలా రాసుకోవచ్చు, లేకపోతే 1/x అనుకోండి, x పవర్ పైకి తీసుకెళ్తే x పవర్ -1 అంటే x పవర్ -1 × -1 అట్లా అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. చాలా వరకు ఇవే యూజ్ అవుతాయి ఫార్ములాస్. నెక్స్ట్ ఎక్స్ పవర్ n ఫార్ములా, ఇది f of x అంటే n × x పవర్ n -1 × d/dx of x అనమాట. x బదులు f of x గా రాసాను, ఎందుకంటే మనకి f of t లో ఉంటుంది కాబట్టి ఫంక్షన్ రూపంలో. ఈ ఫార్ములాస్ మంచిగా గుర్తుపెట్టుకుని అప్పుడు ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ రైట్ ద ఫార్ములాస్. ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ t × cos of at ఇచ్చాడు, t × f of t లాగా ఇచ్చాడు. t పవర్ n ఏముందిరా, t పవర్ n అంటే ఇది నేను మళ్ళీ మల్టిప్లికేషన్ ఫార్ములా రాశాను. t పవర్ n = 1 అంటే ఇది 1. సో దానికన్నా ముందు మనకి f of p తెలవాలి కదా. f of p అంటే దీనికన్నా ముందు ఇఫ్ ఏంటి, దీనికి ఇఫ్ లాప్లాస్ ఆఫ్ f of t ఈజ్ ఈక్వల్ టు స్మాల్ f of p, దెన్ ఈ కండిషన్ అన్న అంటే ఇది సాటిస్ఫై అయినట్టే కదా. దీని ప్రకారం f of t అంటే cos at నానా. t అన్నది ఓన్లీ మనం యూజ్ చేసే ఫంక్షన్ ఇక్కడ, బట్ మనకి f of t అంటే ఇక్కడ ఏంటి, cos of at తీసుకొని ఫస్ట్ మనం f of p ఫైండ్ అవుట్ చేయాలి. ఆ f of p ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని చేయాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ f of t అంటే ఏం t తీసుకోవద్దు, మల్టిప్లై బై t అంటే మాత్రం నేను పక్కన ఉన్న ఫంక్షన్ నే తీసుకొని యాజ్ f of p కన్సిడర్ చేసుకొని అంటే లాప్లాస్ ఆఫ్ cos of at అంటే ఇది ఇప్పుడు f of t లా ఉందా, L of f of t లా ఉంది కదా. f of t అంటే cos at అంటే మీకు ఇందాక రాపించిన ఫార్ములాస్ ప్రకారం p/p² + a² దట్ ఈజ్ ఈక్వల్ టు f of p. మల్టిప్లై బై t ఫార్ములాస్ లో మీకు t తో మల్టిప్లై అయ్యే పైన పక్కన ఉన్న టర్మ్ ని f of t గా అనుకోని దాన్ని ఫస్ట్ మీరు కనుక్కోవాలి. ఇది లాప్లాస్ ఆఫ్ f of t = f of p, ఇది ఫంక్షన్. ఇది ఇప్పుడు ఈ f of p ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఇప్పుడు ఈ L of t అంటే ఏంటి, t పవర్ 1 ఇంటూ f of t అంటే ఏమో చూడండి, ఇక్కడ కంపారిజన్ అందుకే కిందకి రాసాను. f of t అంటే ఏంటి, cos at, ఇక్కడ 1 - 1 n ఫ్యాక్టోరియల్ t పవర్ n ఈక్వల్ టు ఏమండి 1. ఎన్నిసార్లు డెరివేటివ్ చేయాలి, 1 టైం ఇంటూ f of p. f of p అంటే ఏంటి, ఇక్కడ మీకు p/p² + a². అర్థమైంది కదా. ఇది మీకు యాక్చువల్ గా, బట్ ఈ f of p రాయాలంటే ఫస్ట్ ఓన్లీ f of t కే చేయాలి. సో నా 1 టైం డెరివేటివ్ కి -1. సో ఇది u/v ఫార్ములానేనా, ఇందాక u/v కదా. సో నా p² + a² ఇంటూ p ని వేస్తే 1 మైనస్ p యాజ్ ఇట్ ఉంది, p² + a² దీని వేస్తే ఓన్లీ 2p/p² + a² నానా v రాసాను, యూని డిఫరెన్షియేట్ చేశాను, u అలా పెట్టాను, వీని వేస్తే 2p వచ్చింది. ఓకేనా. సో నౌ మైనస్ యాజ్ ఇట్ ఈస్ అలా ఒక స్టెప్ ఒక స్టెప్ రాస్తాను చూడండి. -1 p² + a² ఇది -2p² -2p² మైనస్ ఇది అంటే మీకు ఏమొస్తుంది, p² -p² అంతేనా. -p² + a² by p² + a²
హోల్ స్క్వేర్ అంతేనా. సో మైనస్ లోపల తీసుకెళ్ళిపోతే ఏమైపోతుంది పాజిటివ్ అంటే పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ యువర్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, మల్టిప్లై బై టీలో వచ్చినప్పుడు ఫస్ట్ ఇది రాసుకోండి, ఇది రాసుకొని ఎఫ్ ఆఫ్ టీని కంపేర్ చేసుకొని ఆ ఎఫ్ ఆఫ్ టీకి మాత్రమే ఫస్ట్ చేయాలి. ఇగో ఈ ఫామ్ లో ఇఫ్ మల్టిప్లై బై టీ మీకు తీరంలో కూడా అదే చేయండి. ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది అయిపోతుంది. అందుకే ఎఫ్ ఆఫ్ టీకి ఫస్ట్ చేసి ఆ ఎఫ్ ఆఫ్ టీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని దాన్ని డెరివేటివ్ చేస్తూ పోవాలి. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ సైన్ 80. ఇక్కడ ఇందాక టీ పవర్ 1 వచ్చింది, ఇక్కడ టీ స్క్వేర్ అంటే 2 టైమ్స్ అనుకోవాలి. ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇదేనండి. మళ్ళీ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి సైన్ 80. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈజ్ సైన్ 80 ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ సైన్ వచ్చినప్పుడు పారామీటర్ ఏ రావాలి, పీ కాన్స్టెంట్ సారీ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ మన ఫంక్షన్ ఎలో ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ sin 80 ఈక్వల్ టు -1. టీ అంటే ఏంటిదమ్మా 2 స్క్వేర్ d స్క్వేర్ బై d p స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ p అంటే ఏంటిది a బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ పాజిటివ్. ఒక d బై dpp అలానే ఉంచి ఒక దాన్ని డెరివేటివ్ చేద్దాం అంటే 1 బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ వస్తుంది. సో a ఇస్ అ కాన్స్టెంట్, వన్ టైం డెరివేటివ్ చేద్దాం. ఒక టైం అంటే మళ్ళీ యూ బై వి పెడతారు కదా, ఇది యూ అయిపోతుంది ఇది వి అయిపోతుంది. ఫస్ట్ వి పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏని చేస్తుంది 0 మైనస్ ఏ అలానే ఉంచండి. నెక్స్ట్ దీన్ని చేస్తే పీ స్క్వేర్ ని వస్తే 2p ఓన్లీ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. సింపుల్ గా రాద్దాం ఒక స్టెప్. డి బై డిపి ఇంకో డెరివేటివ్ ఉంది మర్చిపోవద్దు. చూడండి ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 0 కదా, ఈ టర్మ్ అంతా 0 అంటే మీకు మిగిలేదు -2ap బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ ఒక్క టర్మ్ ఉంటుంది. మళ్ళీ డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు పీ కాబట్టి -2a కాన్స్టెంట్ బయటికి వస్తుంది. అంటే మీరు చేయాల్సింది p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఒకసారి రాసుకోండి, రబ్ చేసి నేను ఇంకోటి చెప్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, -2a కాన్స్టెంట్ బయట తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకోటి ఉంది, మళ్ళీ u బై v కదా, d బై d అంటే మళ్ళీ ఇది u అయిపోతుంది ఇది v అవుతుంది. చూడండి పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ మర్చిపోద్దు హోల్ స్క్వేర్ ఇంటూ పీని వేస్తే 1 మైనస్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ టర్మ్ చేస్తున్నాం d బై d అంటే ఇదేంటి ఎక్స్పోరెంట్ ఫార్మ్ లా ఉంది. అంటే 2 ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2 మైనస్ 1 ఇంటూ d బై dp ఆఫ్ 2p పీ స్క్వేర్ అంటే 2p. ఓకేనా రైట్. నేను ఏం చేశాను చూడండి, వీని అలానే ఉంచి ఇది వి కదా, వి అలానే ఉంచి యూని చేసాం మైనస్ ఏం చేస్తున్నాం వీని చేసి యు అలానే ఉండాలి అని బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది, మళ్ళీ వస్తుంది హోల్ స్క్వేర్ ఒకటి హోల్ పవర్ 4. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి కేర్ఫుల్ గా. ఇంటూ 1 నోట్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అంటే పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అలానే ఉంది మైనస్ 2 ఇంటూ 2 4 p ఇంటూ p స్క్వేర్ అంటే 4 p స్క్వేర్ 2 మైనస్ 1 1 p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. దిస్ ఈస్ ద టర్మ్ పై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ పవర్ 4. నెక్స్ట్ టర్మ్ ఏం చేయాలి, రెండు టర్మ్స్ సేమ్ కనిపిస్తున్నాయి కదా, ఒక టర్మ్ ని కామన్ తీద్దాం బయటికి -2a పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఒక టర్మ్ కనుక మనం కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది ఇంకొక టర్మ్ మిగులుతుందా, పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఒక టర్మ్ మిగిలింది. ఈ టర్మ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇంకేం మిగులుతుంది -4p స్క్వేర్ మిగిలింది బై డినామినేటర్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 4. ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయి కదా, న్యూమరేటర్ డినామినేటర్ 4 లకి నుంచి ఒకటి పోతే 3. ద రిమైనింగ్ టర్మ్ ఈస్ -2a ఇంటూ పైన ఏముందిరా పీ స్క్వేర్ -4p స్క్వేర్ లకి నుంచి పీ స్క్వేర్ వెళ్ళిపోతే -3p స్క్వేర్ ఏ స్క్వేర్ ఒకటే ఉంది కదా ప్లస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్. సో ఈ మైనస్ కాస్త డిఫరెంట్ గా ఉంది కదా, లెట్ us టేక్ మైనస్ ఇన్సైడ్ అన్నమాట. సో 2a అలానే ఉంచేసుకోండి, మైనస్ తీసుకెళ్తే కాస్త ఏమైపోతుంది
3p square minus a square by p square plus a square whole cube. So this is your answer. Okay, మీరు 2a లోపల తీసుకెళ్ళొచ్చు, but it is a constant work and బయటనే ఉంచాను, right? This is your problem. So now next problem, third one. Find t square into e power 2t. Same again. First, what is f of t here? E power 2t. So now Laplace of e power 2t first find out చేయాలి. That is 1 minus p minus a. That is 1 by p minus 2. So now మళ్ళీ ఫంక్షన్ ఫార్ములా రాయలేదు, అన్నిటికీ రాసాను కదా. t square into e power 2t మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. t square అంటే what is that? You have to say minus 1 whole square into d square by dp square into f of t. What is f of p here? 1 by p minus 2. Already minus 1 whole square is 1. Now d by dp. ఒకసారి డెరివేటివ్ చేసి చూద్దాము. 1 by 1 p minus 2 ఇందాక 1 by f of x ఏం చెప్పాను? minus 1 by f of x whole square కదా. సో minus 1 by 1 minus p minus 2 వస్తుంది. మీకు ఫార్ములా రాకపోయినా మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా సింపుల్ గా అంటే p minus 2 whole power minus 1 రాసుకోవచ్చా? x power n ఫార్ములా ప్రకారం minus 1 x into minus 1 n minus 1 అంతేనా? అంటే minus 1 by p minus 2 whole square వచ్చిందా? minus 1 p అట్లా కూడా చేయొచ్చు. సో అగైన్ డెరివేటివ్ చేస్తే మళ్ళీ దీని డెరివేటివ్ చేస్తే ఏం రాయొచ్చు? మైనస్ p minus 2 హోల్స్ minus 2 ఒకవేళ మీరు మళ్ళీ చేయాలంటే minus 1 ఇది మళ్ళీ x power n ఫార్ములా కదా. p minus 2 whole power minus 2 minus 1 అంటే 2 into p minus 2 minus 3 అంటే మీరు మళ్ళీ d by dx రాస్తే ఏమొస్తుంది? 2 by p minus 2 whole cube. So what is this? Laplace of t square into e power 2t. This is your answer. Next problem, third one. Find out this. Mali t into f of t. Direct f of t and రాసేసుకోవాలి. Laplace of f of t into sin 2t minus 2 into cos 80. So as 3 is a constant, take outside. 3 into Laplace of sin of 2t. Only 2 is constant. Minus 2 into Laplace of cos 80 or 2t. I think it is 2t. Cos 2t. One second, check the problem. Cos 2t. 3 into Laplace of sin t కి 2t ననే 80 కాదు. సో now 3 into sin అంటే ఏమొస్తుంది? a by p square plus a square minus 2 into పారామీటర్ p by p square plus a square. దట్ మొత్తం ఇది 6 నానా డినామినేటర్ రెండు కూడా మీకు p square plus 4 వస్తుంది. పైన 3 2 jar 6 minus 2p. what is this? small f of p. No, L of f of t. ఇదేంటి L of f of t? మీకేమొచ్చింది? f of p. ఇప్పుడు మనం దీనికి అప్లై చేయాల్సింది L of t ఇంటూ ఇగో f of t మొత్తం రాయలేక f of t రాస్తున్నాం అంటే f of t అంటే ఇది మొత్తం అనుకోండి. t power 1 ఉంది ఒకటి ఓన్లీ 1 టైం minus 1 whole power 1 ఇంటూ d by dp ఓన్లీ 1 టైం అమ్మ ఇంటూ f of p 6 minus 2p by p square plus 4 and u by v చేయాలి. అగైన్ మైనస్ ఒకటికి minus 1 ఉంటుంది. చెప్పాను కదా ఇది u by v ఫార్ములా. v p square plus 4. ఇప్పుడు u ని చేయాలి. 6 is constant. 0 minus 2p ఒకటికి ఓన్లీ minus 2 వస్తుంది. మైనస్ మనం p స్క్వేర్ చేయాలి u as it is ఉంటుంది. u చేసి ఇప్పుడు v ని చేయాలి అంటే 4 0 p స్క్వేర్ ని చేస్తే ఓన్లీ 2p ఉంటుంది by p square plus 4 whole square. Just to simplify the term, minus అలానే ఉండనిచ్చేస్తే ఇది minus 2 తో కదా. minus 2p square minus 4 2s are 8. ఇది చేద్దాం. minus 6 2s are 12. minus ఉంది వాటికే 12p minus into minus plus రాయండి. 2 2s are 4p square by denominator p square plus 4 whole square. ఒకసారి స్క్వేర్ టర్మ్స్ చూద్దాం. చూడండి స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి? ఈ రెండు. జస్ట్ ఇక్కడ రాస్తాను, ఆన్సర్ చూసుకోండి. ఏంటి? 4p square minus p square. అప్పుడు ఏమొస్తుంది మీకు? 4p square పెంచిపోతే 2p square ఉంటుంది. p square టర్మ్ వచ్చింది.
పి ఒక్కటే ఉంది కదా, అందుకే -12p అలానే ఉంటుంది. కాన్స్టెంట్ కూడా ఒకటే ఉంది, -i/p²+4 బట్ ముందు మీకు మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఆఫ్ ఉంది. సో మైనస్ ఆఫ్ కాబట్టి మైనస్. సో మైనస్ లోపలికి తీసుకెళ్తే జస్ట్ రివర్స్ వస్తాయి అంతే. అంటే 8 + 12p -2p²/p²+4 is your answer. చూడండి అన్నిటికీ మైనస్ ఉంది, జస్ట్ u/v చేశాను, సింప్లిఫై చేశాను. ఈ సింప్లిఫై చేసి ఇలా పెట్టి మైనస్ ని లోపల తీసుకెళ్ళి రాస్తారు. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ 2 ఉంది, ఇది cos 80 కాదు 2t. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్. ఇక్కడ చూడండి t⁻1 ఉంది, sin² ఉంది, దాన్ని చేయాలి. sin 80 sin 2t లా కాదు, sin స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేయాలి. నో వాట్ ఈస్ f of t here? sin square of t. You know the formula. What is sin square of t? 1 - cos 2t/2. Let's take 1/2 as common. 1/2 Laplace of 1 డైరెక్ట్ గా రాస్తున్నాను, మీకు తెలుసుగా చాలా సార్లు చేసాం. Laplace of 1 అంటే 1/p - Laplace of cos 2t. కాస్ కి వచ్చినప్పుడు పారామీటర్ p రావాలి, p/p²+4 అంటే 2² that is 4. ఇలానే ఉంచండి. వాట్ ఈస్ దిస్? f of p. ఇలానే ఉండడానికి అర్థం రీజన్ ఏంటంటే మళ్ళీ మనం t చేసినప్పుడు డిఫరెన్షియేషన్ కి దేనికి దానికి సపరేట్ గా మళ్ళీ సింప్లిఫై చేస్తే మీకు u/v పెద్దగా అవుతుంది, అందుకే దాన్ని సింప్లిఫై చేయాలి. అలానే ఉండాలి. నౌ L of t into sin square of t is equals to L of, sorry, what is that? t⁻1 not t -1 into only one time derivative. What is f of p? 1/2. Now take 1/2 కామన్, బయట తీసుకురండి. -1/2 u/v చేయాలి. ఫస్ట్ దీన్ని చేద్దాం. డెరివేటివ్ ఆఫ్ 1/p ఇందాకనే 1/p అంటే ఏమొస్తుంది? -1/p² వస్తుంది. మైనస్ ఇది u/v రానా, అందుకే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇది u, ఇది v అయిపోతుంది, అందుకే ఫస్ట్ v రాసాను. ఇంటూ v ని చేస్తే 1 మైనస్ u అలా నుంచి దీన్ని చేస్తే p²+4 ని చేస్తే 2p/p²+4 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, తర్వాత ఫ్లవర్ బ్రేస్. ఓకేనా, సో నౌ -1/2 -1/p² మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఒక్కసారి ఓపెన్ చేయండి. p²+4 -2 p ఇంటూ p². ఇప్పుడు చూడండి p² నుంచి ఒక -2p² ఇది అంటే మళ్ళీ మీకు ఏమొస్తుంది? -p²+4 అంతే కదా, ఇంకేం లేవు. కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ అమ్మ, ప్లస్ p²+4 హోల్ స్క్వేర్. సో పెద్ద సింప్లిఫై చేయడానికి కూడా ఏమీ లేదు. సో మీరు ఏం చేద్దాం, దీన్ని జస్ట్ ఈ మైనస్ ని లోపల తీసుకెళ్ళిపోండి అంతే. అంటే ఇది -1/2 అలానే ఉంచండి, -1/p² అలానే ఉండనియండి. దీన్ని మైనస్ ఇలానే పెట్టి ఇది ఏం రాయొచ్చు? 4 - p²/p²+4 హోల్ స్క్వేర్. స్టెప్ మీకు కనిపించకపోతే నథింగ్, నేను ఏం చేయలేదు. దీన్ని ఇటు పంపించాను, 4 - p² గా రాస్తాను. మీకు ఓపిక ఉంటే ఈ -1/2 లోపల తీసుకెళ్ళినా ఏం కాదు, పెద్ద సింపుల్ క్వశ్చన్ ఏమి ఉండదు. టెక్స్ట్ బుక్ లో కూడా ఇదే ఉంది. ఓకే, దిస్ ఈజ్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం అన్న, ఫిఫ్త్ ప్రాబ్లం. షో దాట్ L of t³ into cos t into this term. వాళ్ళే ఆన్సర్ ఇచ్చారు, ఇది క్వశ్చన్. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. నేను ఇంతవరకు వీడియోస్ తీసుకున్న దగ్గర నుండి మీకు ఒక్క ప్రాబ్లం కూడా హోంవర్క్ ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ఇది హోంవర్క్. మీకేం చూడండి, కాస్ f of t కదా, cos t దాని ఏంటి? p/p²+1 అయిపోయింది. సో దాన్ని మన t³ ఇప్పుడు n+9 ఉంది, 3 ఉంది అంటే 3 times డెరివేటివ్ చేయాలి. దీన్ని అందుకే హోంవర్క్ ఇచ్చాను, ఎందుకంటే నేను చేస్తుంటే బోర్డు కానీ సరిపోదు. మీరేం లేదు, దీన్ని ఏం చేయాలా? u/v చేయాలి. మళ్ళీ వచ్చిన టర్మ్ ని కాన్స్టెంట్స్ అన్ని బయట తీసుకొచ్చి సపరేట్ నుంచి మళ్ళీ ఒకసారి u/v, మళ్ళీ చూసి మళ్ళీ u/v, అట్లా మీరు 3 times చేస్తే ఈ రిక్వైర్డ్ ఆన్సర్ రావాలి. ఓకేనా, దిస్ ఈజ్ యూ హ్యావ్ టు షో. మీరు ఈ వీడియో చూసాక, ఈ క్వశ్చన్ చూసాక ఎవరు గ్రూప్ లో ఎంఎస్సి గైస్ గ్రూప్ లో ఎవరు ఫస్ట్ పెడతారో అది పోస్ట్ చేస్తారో చూసాను. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ హోంవర్క్ యూ హ్యావ్ టు డూ. ఇక్కడతోని ఇందులో మీకు ఏమైపోయి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెరివేటివ్ మీద ప్రాబ్లమ్స్, మల్టిప్లికేటివ్ బై టీ. సో ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. నెక్స్ట్ వీడియో నేను ఏం చేస్తాను, డివిజన్ బై టీ ప్రాబ్లమ్స్, ఇంటిగ్రల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా, సో అప్ టు హియర్ ది ప్రాబ్లమ్ నోట్.